మీరు చేయవలసిన సంఘటనలంతా పొందనాను. అది నిజంగా పదం ఈరోజు దేవుడితో బట్టి సన్నిధిలో ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మరి నేను చెప్పిన సాక్షి నాది పంట గురించి 20 రోజులు బట్టి చేయని పొలం పనిలో పనులు చేసుకుంటాను. కానీ దేవుడి కృపను బట్టి నేను టన్నేజ్ ఈ సంవత్సరం దేవుడు వర్షాకాలం ఇబ్బంది పడిపోతున్నాను ప్రభావ. మరి ఈ సంవత్సరం నాకు టన్నేజ్ చెప్తున్నారు కావాలని మేము అడిగాము. ముందుగా మామూలు విత్తనాలు పెట్టాము, మళ్ళీ బిల్లేసి టన్నేజ్ చెప్తుని పెట్టాము. కానీ దేవుడి కృపను బట్టి మళ్ళీ ఆ పంట మాకు చేతికి రావడం చేశాడు. మళ్ళీ రెండోది ఈ పంట దేవుడు ఒడ్డుకి చేర్చమని ప్రభువుని అడిగాను. మరి దేవుడి కృపను బట్టి అందరికేమో పొలంలో టన్నేజ్ చెప్పిన పట్టుకుంటారని చెప్పి అవ్వట్లేదని చాలా మంది బాధపడ్డారు. దేవుడి కృపను బట్టి అయ్యగారికి నేను ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నాను. అది ఎకరానికి 2.5 అయితే నాకు ఎకరానికి దేవుడు 4.5 అడిగిచ్చారు. దేవుడు మాట్లాడినప్పుడు నాతోటి నీకు నేను అపాయం రానివ్వను, ఎవరి ముందు నిన్ను తక్కువ అంచనా అవమానపరచను, నీకు దేవుడు నీకు అనుకున్న నీతిగా నేను ఇస్తాను తండ్రి మాట్లాడారు. దేవుడి కృపను బట్టి అనుకున్న దానికి దేవుడు నాకు ఇచ్చారు. సాక్షిని దేవుడు దీవించుతారు.